ఆనంది గారు ఆవిడ ఫస్ట్ నేను చేశాను కదా కొన్ని ఆవిడతో. అసలు నాకు లొకేషన్లో ఆవిడ డ్రెస్ వేసుకున్న లొకేషన్కి వస్తే ఆనంది గారు కనపడేవారు కాదండి. నిజంగా ఒక కో యాక్టర్గా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు నేను. ఎందుకంటే మా ప్రాంతం గరివిలక్ష్మి గారు మా నాన్నల కాలంలో మా చిన్నాన్న కాలంలో లైవ్లో చూసేవారు ఆవిడని. ఇప్పుడు ఆనంది గారిని లైవ్లో చూస్తుంటే మా గరివిలక్ష్మి గారు మాకు లైవ్లో ఇలాగ ఉండేవారా, ఇలాంటి కాస్ట్యూమ్ వేసేవారా, ఇలాంటి మేకప్, ఇలా నడిచిదా, ఇలా మాట్లాడేది ఆవిడ, డ్యాన్స్లు ఇలా వేసేదా అనేది లైవ్లో నేను చూశానండి లొకేషన్. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. బట్ నా కెరీర్ కూడా సో ఆల్మోస్ట్ బ్రదర్ మనందరికి కూడా ఇది గుర్తుండిపోయే సినిమా వద్దనేసి నేనైతే నమ్ముతున్నాను గట్టిగా. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే నాకు అన్ని పర్ఫార్మెన్స్లో నాకు వాయిస్ ఇచ్చింది శకలక్ శంకర్ గారు. సాంగ్స్లోనా వద్దులే బాబు అది ఒక ఇది మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇప్పుడే కొన్ని కేటలు పోతున్నాయి. ఇప్పుడు పాటలు పాడారని సంగతి కానీ బయటకు వచ్చిందంటే శంకర్ ఇంకా కేటలు వద్దు ఇంకా పాటలు పాడుతున్నట్లే పాటలు ఇచ్చేయండి అంటారు కదా నాకు.